అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రమే ఈ అరుణాచలం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. హే గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి తమిళనాడు స్టేట్లో ఉండే తిరువన్నమలైలో అయితే ఉన్నాను. ఈ తిరువన్నమలైని మన తెలుగు వాళ్ళందరూ అరుణాచలం అని అయితే పిలుస్తారు. ఈ వీడియోలో నేను బెంగళూరు టు అరుణాచలం ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే చూపించబోతున్నాను. లెట్స్ గో. బెంగళూరు టు తిరువన్నమలై బస్సెస్ వచ్చేసి మనకి తమిళనాడు బస్సెస్ దొరుకుతాయి, అలాగే కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా వెళ్తాయి అన్నమాట. ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. ఈ బస్సెస్ వచ్చి శాటిలైట్ బస్ స్టాప్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మేము ఇక్కడ సిల్క్ బోర్డ్ స్టాప్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఈ బస్సెస్ అన్నీ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అయితే వెళ్తాయి అనమాట. మాకు నియరెస్ట్ సిల్క్ బోర్డ్ కాబట్టి మేము అక్కడ స్టార్ట్ అయ్యాము. అండ్ టికెట్ ప్రైసింగ్స్ వచ్చేసి 210 రూపీస్ పర్ అడల్ట్ అనమాట. ఆల్సో ఇక్కడ ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకుని మళ్ళీ రిటర్న్ తిరువన్నమలై అయితే స్టార్ట్ అయ్యాము. మేము మార్నింగ్ బెంగళూరు నుంచి వచ్చేసి 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. తిరువన్నమలై రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:20 అయిందనమాట టైం వచ్చేసి. సో తిరువన్నమలై అయితే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ వాల్ అండ్ గోపురం ఇవన్నీ టెంపుల్ అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఒక గోపురం. సో మనం బస్ స్టాప్కి వెళ్తుంటే మనకు మధ్యలో కనిపిస్తుంది. నేను తిరువన్నమలై రావడం అయితే ఇది నా 3rd టైం. సో అందుకే నేను వీడియో చేసి మీకు అందరికీ చూపిద్దామని అయితే అనుకున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మేము అడ్వాన్స్గా ఎటువంటి రూమ్ అయితే బుక్ చేసుకోలేదన్నమాట. నార్మల్ టైంలో వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందామని. మీరు కనుక ఫెస్టివల్ టైంలో కానీ లేదా పౌర్ణమి టైంలో కానీ వస్తే ఖచ్చితంగా రూమ్ అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. మీకు కనుక రూమ్ కావాలనుకుంటే. రూమ్ వద్దంటే టెంపుల్ సరౌండింగ్స్లోనే మనకి ఒక లాకర్, మళ్ళీ ఫ్రెషప్కి రూమ్ అండ్ హాట్ వాటర్ అయితే ఇస్తారనమాట. సో అలా కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు తిరువన్నమలై బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అరుణాచలం కొండ. ఈ కొండ చుట్టూనే మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. సో మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. మేము లంచ్ అయితే ఫినిష్ చేసుకుని రూమ్ వెతకడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మేము టెంపుల్ సరౌండింగ్స్లో అయితే చూసుకోలేదు రూము, అక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. సో ఒక 1/2 కిలోమీటర్ 700 మీటర్స్లో చూసుకుంటే రూమ్స్ ఓకే, కొంచెం అఫోర్డబుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక తెలుగు ట్రస్ట్ రూమ్ అయితే చూసాము. సో అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసామన్నమాట, ఆ రూమ్ దొరుకుతుందేమో అని. సో వాళ్ళు లేదు, ఫిల్ అయిపోయిందని వాళ్ళది ఇంకొక చోట అయితే రూమ్ అయితే ఇచ్చారు మాకు. సో గైస్, అరుణాచలం వచ్చాక అందరూ ఫస్ట్ చేసేది ఏంటంటే గిరి ప్రదక్షిణ. సో ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ సమయంలో చేయాలి అనేది నేను కంప్లీట్గా అయితే మీకు చూపించబోతున్నాను. గిరి ప్రదక్షిణ అంటే అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండనే సాక్షాత్ పరమశివుడిగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం అనేది అయితే చేయడం జరుగుతుంది. అలానే కార్తీక పౌర్ణమి రోజు అయితే కొన్ని కోట్ల మంది ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ కొండ చుట్టూ అష్టలింగాలు అని మనకి 8 శివలింగాల టెంపుల్స్ అయితే వస్తాయి. వాటిని అన్నిటి నుంచి దర్శించుకుంటూ మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజే కాకుండా ఏ రోజైనా మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు. ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ బోర్డులో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళి చేయకూడదు. మనం గిరి ప్రదక్షిణం అనేది మొదలు పెట్టే ముందు ఇక్కడ కొన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలి. అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి అరుణాచల క్షేత్ర పాలకుడైన భూతనారాయణ స్వామి టెంపుల్ అనమాట. మనం ఫస్ట్ ఈ భూతనారాయణ స్వామిని దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే రైట్లో వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది, జంట వినాయకులు అంటారు. సో ఇక్కడ కూడా మనం దర్శించుకుని నెక్స్ట్ అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఇప్పుడు ఈ టెంపుల్స్లో మనం దర్శనం చేసుకున్న తర్వాతే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలామంది రాజగోపురం ముందర నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. కొంతమంది అయితే రమణ మహర్షి ఆశ్రమం ముందు నుంచి అయితే మొదలు పెడతారు. మనం ఎక్కడైతే మొదలు పెడతామో మనం దాన్ని అక్కడికి పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మండపం అయితే కనిపిస్తుంది కదా, దీన్నే అలంకరణ మండపం అని అయితే అంటారు. ఇది రాజగోపురానికి ఎదురుగా ఉంటుంది. సో మేమైతే మా గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచి అయితే మొదలు పెట్టబోతున్నాము. గిరి ప్రదక్షిణ అనేది దీపం అన్నా కర్పూరం అన్నా వెలిగించి అయితే మొదలు పెడతారు. అందరికీ ఉండే మరొక డౌట్ ఏంటంటే గిరి ప్రదక్షిణ తర్వాత దర్శనం చేసుకోవాలా లేదా దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలా అనేది. అది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి. కానీ మీరు కనుక గిరి ప్రదక్షిణ కాలినడకం చేస్తుంటే మీకు గిరి ప్రదక్షిణ తర్వాత క్యూలో అది నించుంటాం కాబట్టి టెంపుల్లో మనం అక్కడ చూడవలసిన కొన్ని ప్లేసెస్ అయితే చూడలేము. సో దానికోసం మేమైతే ఇక్కడ ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం. మీకు కావాలంటే గిరి ప్రదక్షిణ తర్వాత మీరు ఇంకోసారి కూడా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఈ మండపం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ అనేది 2 రకాలుగా అయితే చేస్తారు. నడవలేని వారైతే ఆటో ద్వారా అన్నమాట. సో ఆటోలో గిరి ప్రదక్షిణ చేపిస్తూ మనకు అక్కడ ఉండే లింగాలన్నిటినీ దర్శనం అయితే చేపిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఉత్తి కాలి నడకనైతే చేస్తారనమాట. సాక్స్లు కానీ ఎటువంటి చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకుండా చెయ్యాలి. ఈ గిరి ప్రదక్షిణ అనేది టోటల్గా 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది కూడా మనకి మధ్యలో దారిలో 8 అష్టలింగాలని దర్శించుకుంటూ మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తాం కదా. సో నేను మీకు దాంతోపాటు ఈ 8 లింగాల హిస్టరీ అయితే కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకి టెంపుల్ నుంచి స్టార్ట్ అవ్వగానే కొద్ది దూరంలో వచ్చే ఫస్ట్ లింగం ఇది. ఇక్కడ సైన్ బోర్డ్ అయితే వేశారు చూడండి. ఈ లింగాన్ని ఇంద్రుడే స్వయంగా ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది. మేము నైట్ టైం విజిట్ చేయడం వల్ల టెంపుల్స్ అన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి. మీరు డే టైం వెళ్తే ఇవన్నీ ఓపెన్లో అయితే ఉంటాయి. మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేసరికి టైం వచ్చేసి 9:30 అయిందనమాట. సో టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. 9:30 వరకు అయితే ఉంటాయంట. మీరు ఈవినింగ్ స్టార్ట్ చేస్తే కూడా మీరు చాలా టెంపుల్స్ అయితే దర్శించుకోవచ్చు. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం ఈవినింగ్ నుంచి లేదా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ చేసే 14 కిలోమీటర్స్ మొత్తం తార్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో డే టైంలో అయితే కాళ్ళు చాలా కాలుతాయి. అందుకోసం మనం మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తే బెటర్. వెళ్ళేటప్పుడు మనకైతే ఇలాంటి గిరి ప్రదక్షిణ మ్యాప్స్ అయితే డిస్ప్లే చేసి ఉంటారు. సో తెలియని వాళ్ళు ఈ మ్యాప్ని అయితే ఈజీగా ఫాలో అయిపోవచ్చు. మధ్యలో ఏ టెంపుల్స్ వస్తాయి, మనం ఎక్కడున్నాం, నెక్స్ట్ మనకి ఏ టెంపుల్ వస్తుంది అన్నీ క్లియర్గా ఈ మ్యాప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఈ దారి మొత్తం అష్టలింగాల టెంపుల్సే కాకుండా చాలా టెంపుల్స్ వస్తాయి. సో వాటినన్నిటిని కూడా ఓపెన్ చేసుకుంటే దర్శించుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఓల్డ్ వినాయకుడు టెంపుల్ అయితే ఉంది. పెద్ద మండపం అన్నమాట. ఎంత బాగుందో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో దీనిలో కూడా మేము వెళ్ళాం. ఇదైతే ఓపెనే ఉంది. ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అగ్నితీర్థం అని అయితే ఉంది. అదైతే గేట్ క్లోజ్ చేసి ఉంది. అలానే నెక్స్ట్ మనకు వచ్చేది ఇక్కడ అగ్నిలింగం అన్నమాట. అష్టలింగాల్లో ఈ లింగం మాత్రమే అరుణగిరికి ఆగ్నేయ దిక్కులో అయితే ఉంటుందన్నమాట. కొంచెం లోపలికైతే మనం వెళ్ళి దర్శించుకోవాల్సి వస్తుంది. సో చూడండి, చాలామంది నడవలేని వాళ్ళు ఆటోలో అయితే ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ఆటో ఛార్జెస్ వచ్చేసి 500 to 600, 800 వరకు తీసుకుంటారంట. ఈ అగ్నిలింగాన్ని అయితే సాక్షాత్ అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే వస్తాయి అనుకుంటా ఇలా పూజ చేయించుకోవడానికి. చాలా పవర్ఫుల్ అయితే అనుకుంటున్నాను. చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. మనకు అలానే ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలో చాలామంది సాధువులు అయితే భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. అసలు చాలామంది ఉంటారు రోడ్ పొడుక్కి అయితే. సో మీరు ఖచ్చితంగా చేంజ్ అయితే క్యారీ చేయండి. కనీసం ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా చాలా మంచిదన్నమాట. చాలామంది అయితే ఉంటారు సాధువులు. అసలు మనం ఎంత చేంజ్ తీసుకెళ్ళినా యాక్చువల్గా సరిపోదు.
నెక్స్ట్ వచ్చేసి మనం యమలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఈ యమలింగాన్ని స్వయాన యమధర్మరాజే ప్రతిష్ఠించడం అయితే జరిగిందంట. ఈ యమలింగానికి పూజించడం వల్ల దీర్ఘాయుషు, మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బెటర్మెంట్ అయితే దొరుకుతుందని ఇక్కడ నమ్మకం. నెక్స్ట్ ఇక్కడ మనం నైరుతి లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఈ లింగాన్ని ప్రతిష్టాపించింది నైరుతి. ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చు అనేది నమ్మకం అన్నమాట. అలానే చూడండి, ఈ నైరుతి లింగం నుంచి బయటకు వచ్చాక ఇక్కడ రుద్రాక్షలు అవి ఇవి అమ్ముతున్నారు. టైం వచ్చేసి 12:20 అయింది నైట్, అయినా కూడా మనకి ఎటువంటి భయం అయితే లేదు. అలానే ఇక్కడ చూడండి, కొన్ని మాకు జింకలు అయితే కనిపించే దారిలో ఒకళ్ళు ఎవరో టొమాటోస్ తీసుకొచ్చి వాటికి ఫీడ్ చేస్తున్నాయి. ఎంత బాగా తింటున్నాయో చూడండి. అలానే టైం 12:30 అవ్వొస్తుంది, అయినా సరే ఇక్కడ జనం చూడండి ఎంతమంది ఉన్నారో. దారిలో చాలామంది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ప్రసాదాలు, ఫుడ్, ఇంకా ఈ పాలు ఇలాంటివన్నీ పంచిపెడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లింగం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్కి నేరుగా అయితే మనకి కార్తీక దీపం రోజు కొండపైన దీపం అయితే పెడతారంట. సో మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి నాకు కొండనైతే చూపించడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ ఇలానే చూడండి, దారి మొత్తం ఇలాంటి సైన్ బోర్డ్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. అలానే మాకు ఇక్కడ వెళ్తుంటే నిత్యానంద స్వామి ఆశ్రమం అయితే కనిపించింది. మనకి ఇంకొకటి ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫుడ్కి ఇలాంటి హోటల్స్ 24 hours అయితే తెరిచుంటాయి. ఫుడ్కి, ఇంకా వాటర్కి, టాయిలెట్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూడండి, ఆ సైడ్ కూడా హోటల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ ఈ తమిళనాడు కూడా సౌత్ ఇండియా కాబట్టి మనకు కావాల్సిన ఇడ్లీ, దోశ ఇవన్నీ అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చాము, ఇది సూర్యలింగం అనమాట. ఇదైతే అష్టలింగాల్లో ఒకటైతే కాదు. నెక్స్ట్ అలానే మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు చాలా పెద్దవి అయితే కనిపిస్తాయి అన్నమాట. దానిలో వీటిని కూడా దర్శించుకోండి. ఈ పాదాల వెనకాలనే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే మనకి లింగం ఏంటంటే వరుణలింగం అనమాట. ఈ వరుణలింగాన్ని వరుణదేవుడు అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అలానే మనకి దారిలో ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చాక ఇలాంటి ఫుట్ మసాజెస్ అయితే ఉంటాయి అన్నమాట. 5 minutesకి 30 rupees అయితే తీసుకుంటారు. ఫుల్ రిలాక్స్ అయితే అవుతాము. కాళ్ళు చాలా నొప్పులై కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఆగిపోతుంది కదా, దీనిలో పెడితే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మనకు రిలీఫ్ అవుతుంది. మనకి నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం అన్నమాట. ఈ వాయులింగాన్ని ప్రతిష్ఠించింది వాయుదేవుడు. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఐ లవ్ తిరువన్నమలై అనే ఒక సైన్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. చూడండి, ఆల్మోస్ట్ లైక్ 1 o'clock అయింది, జనం ఎంతమంది ఉన్నారో. సో మీరు లేట్ నైట్ గిరి ప్రదక్షిణ చేసినా ఎటువంటి భయము ఉండదు. పోలీస్ సెక్యూరిటీ కూడా తిరుగుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఏదో రుద్రాక్షల చెట్టు అనమాట. సో ఇక్కడ మధ్యలో దారిలో రుద్రాక్షల కలెక్షన్ అయితే దొరుకుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రలింగం. ఇది కూడా అష్టలింగాల్లో ఒకటైతే కాదు. సూర్యలింగం ఇంకా చంద్రలింగం, ఇవి రెండు కూడా మనం దర్శించుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం అనమాట. ఈ లింగాన్ని స్వయాన కుబేరుడైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ బెటర్ అవుతాయి అన్నమాట. ఈ కుబేరలింగాన్ని దర్శించుకున్నాక నెక్స్ట్ మనకు వచ్చేదే మోక్ష మార్గం అనమాట. మనం ఆల్మోస్ట్ 80% గిరి ప్రదక్షిణ అనేది చేసేసాక రైట్లో కుబేరలింగం తర్వాత మనకి ఈ మోక్ష మార్గం అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం క్యూ అయితే ఉంటుందన్నమాట. ఈ మోక్ష మార్గం నుంచి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా బయటకైతే ఈజీగా వస్తారు. చూడ్డానికి మాత్రం నారోగా చిన్నగా అనిపిస్తుంది.
ఈ మోక్ష మార్గం నుంచి రావడం వల్ల మనకి మోక్షం అయితే లభిస్తుందని నమ్ముతారు. అలాగే మనం గిరి ప్రదక్షిణ మొత్తం చేసి వస్తాం కాబట్టి దీనిలోంచి వస్తే మన బాడీ అయితే ఫ్రీ అయితే అయిపోతుంది. సో ఈ మోక్ష మార్గం వరకు వచ్చాక మనకి 80% గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఒకే ఒక లింగం అయితే మిగిలిందనమాట. సో ఇక్కడ లాస్ట్ మ్యాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మనం నెక్స్ట్ దర్శించుకోవాల్సింది ఈశాన్య లింగం. చాలామంది ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడే కాకుండా ప్రతి లింగం దగ్గర కర్పూరం అయితే వెలిగిస్తారు, లేదా దీపం అయితే వెలిగిస్తామని మొక్కుకొని అయితే ఉంటారనమాట. సో మనకి ప్రతి టెంపుల్ దగ్గర ఇలా దీపాలు పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే టెంపుల్ బయట కూడా అమ్ముతూ ఉంటారు. సో లాస్ట్ లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం. ఈ ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల పీస్ అండ్ హ్యాపీనెస్ అయితే దొరుకుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం పూర్తి చేసుకుని మనం మొదలుపెట్టిన రాజగోపురం దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. సో స్టార్టింగ్లో చెప్పినట్టు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసి ఉంటామో అక్కడికే వచ్చి మనం ఫినిష్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టెంపుల్ ఫస్ట్ దర్శనానికి అయితే చాలా క్యూ అయితే ఉంటుందన్నమాట. అందరూ ఫస్ట్ పూజ తర్వాత దర్శించుకోవాలని చెప్పి టెంపుల్ దగ్గర ఆల్రెడీ చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 అనమాట. నైట్ 9:30కి అయితే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. టెంపుల్ దగ్గర అలానే దీపాలు, కర్పూరాలు, పువ్వులు ఎనీ టైం అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి టైం 4:30 అయితే అయింది. నైట్ మేము 10 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. మీరు స్టాప్ చేయకుండా వస్తే ఒక 4 to 5 hours అయితే ఫినిష్ చేయొచ్చు. మేము మధ్య మధ్యలో ఆగుతూ అయితే అన్ని టెంపుల్స్ని దర్శించుకుని స్లోగా అయితే వచ్చాము. సో గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడ దీపం వెలిగిస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేవారు కూడా ఇక్కడైతే ఉన్నారనమాట. సో మనం సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయితే చేసాము. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.